టీ20 ప్రపంచ కప్కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్లో చెలరేగాడి ఆ చర్చకు తెరదించాడు విరాట్ కోహ్లీ. సూపర్ ఫామ్ తో టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అతని నుంచి మెరుపులు ఆశిస్తే వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్రంగా నిరాశ గురిచేస్తున్నాడు. 1-4-0 ఇలా టోర్నీలో కోహ్లీ స్కోర్లు. ఐర్లాండ్ పై విఫలమైతే కీలకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ లో చెలరేగుతాడులే అనుకున్నారు అభిమానులు. కానీ ఆ మ్యాచ్ లోనే తేలిపోయాడు. ఇక అమెరికాపై అయిన ఫామ్ అందుకుంటాడనుకుంటే ఆఫ్ స్టంప్ అవతల పడే బంతిని వెంటాడి అవుట్ అయ్యాడు. న్యూయార్క్ పిచ్చి బ్యాటింగ్ కు చాలా కష్టంగా మారిన మాట నిజమే. కానీ కోహ్లీ లాంటి మేటి బ్యాటర్లు ఇలాంటి పిచ్చిల మీద నిలబడి తమ సత్తా చూపిస్తారని అభిమానులు ఆశిస్తారు. కానీ వరుసగా 3 వైఫల్యాలతో కోహ్లీ ఆశ్చర్యపరిచాడు. అలాగే రోహిత్ శర్మ కూడా వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించిన తర్వాత 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. ఈ సందర్భంగానే గ్రూప్ మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో కెనడాతో తలపడనున్న టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే జరిగిన 3 మ్యాచ్ల్లో వరుస విజయాలతో టీమిండియా సూపర్ 8 లో అడుగు పెట్టింది. ఇక నామమాత్రమైన కెనడాతో మ్యాచ్ లో టీమిండియా ప్రయోగాలు చేయాలని చూస్తుంది. అంటే బెంచ్ మీదున్న యశస్వి జైస్వాల్, సంజు శాంసన్లకి తుది జట్టులో చోటు కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓపెనర్లను కూడా చేంజ్ చేసి ఆడించాలని చూస్తుందట. అంటే విరాట్ కోహ్లీ ఓపెనర్ గా కాకుండా తన పాత ప్లేస్ లోనే ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీం మేనేజ్మెంట్ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.